అప్పుడు అర్ధరాత్రి 12 గంటల సమయం అవుతోంది. ఊరి చివర ఒక పాడుబడిన ఒక ఇంటి ముందు రవి, సీత నిలబడి తదేకంగా చూస్తూ ఉన్నారు. సీత, ఇక్కడ ఎవ్వరూ ఉండరన్నావు కదా, మరి ఏమిటా శబ్దం? అక్కడ ఏదో అలికిడవుతోంది. ఏంటి, తలుపు దానంతట అదే తెరుచుకుంటుంది? మనం మెల్లగా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. హలో, ఎనీబడి ఈజ్ దేర్? ఇదేంటి, ఇంకో తలుపు ఉంది. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దామా సీత? చూద్దాం. భయపడకు సీత, నేనున్నానులే. లోపల ఏముందో చూద్దాం అన్నాడు. పైన గదిలో ఏదో లైట్ వెలుగుతున్నట్లుంది. మెట్లెక్కి పైకి వెళ్ళి చూద్దాం. ఎటు చూసినా ఎవరో కనపట్టలేదే, అంతా మాయగా ఉంది. ఏదో నవ్వు వినిపిస్తోందే. మీరెవరో నాకు తెలుసు, మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది నేనే. అదేంటి, మన ఫోటోలు గోడ మీద ఉన్నాయి? నాకు భయంగా ఉంది రవి. అవును, నిజమే, మన ఫోటోలు ఇక్కడున్నాయేంటి? హలో. ఇక్కడికి వచ్చేవారే కానీ పోయేవారు ఎవ్వరూ ఉండరు. మీరు కూడా వెళ్ళేది లేదు. నాకిష్టమైన వారిని ఈ ఫోటోల్లో ఇట్లాగే బంధిస్తా.